ఆ ఆకలి తీరింది, హాజరు పెరిగింది. పోయమ్మ సామెత బాగుందేమో, లైన్ బాగుంది అది. ఆకలి తీరింది, హాజరు పెరిగింది. కొడంగల్ నియోజకవర్గంలోని 306 ప్రభుత్వ పనుల్లో అల్పాహారం అందజేత సత్ఫలితాలిచ్చిన ప్రయోగం అట. బయాట్రిస్ సంస్థ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఓయమ్మ ఫుల్ పెరిగిందా జనాభా? రేవంత్ ఎంత పెరిగిందే? ఆహా, అల్పాహారం పెడితేనట జనాలు పెరిగినట. ఆ బువ్వ తినడానికి, ఆ బువ్వ తినడం కోసం వచ్చిన నువ్వు పెట్టే పుర్ల బువ్వ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టే పుర్ల బువ్వ తినడానికి పేదవారి పిల్లలు రెడీ కూడా. ఎవరన్నా ఓ ఎమ్మెల్యే కొడుకో, ఎంపీ కొడుకో, ఓ మినిస్టర్ కొడుకో, మనవాడు మన మునివారావు ఎవరో ఒకడు ఇలా జాయిన్ అడిగిన చూపి. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ఉందిగా గురునాథరెడ్డి మనవడు మనవరాలు వెళ్ళి తగ్గుతాడు చూపి. పేదలు గతి లేక, తినడానికి తిండి లేక, నీ రాజ్యంలో పంట పండించడానికి పరిస్థితి లేక, తప్పక గతి లేక గత్యేద లేక పంపితే పంపొచ్చు కానీ ఆయన ఇక మన 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 సంసార పని అని చెప్పుకోకు రేవంత్ అన్న దయచేసి. బుక్కడి బుధ పెడితే చదువుకుంటానికి వాళ్ళ బతుకులు ఏ రకంగా ఉంటాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ రేవంత్ రెడ్డి కానే ఉంది. కొడంగల్లో చెరువులను కనిపిస్తా ఉన్నాయి. ఒక్కొక్కసారి వర్షం వచ్చినప్పుడు చెరువులు కనిపిస్తా ఉన్నాయి బళ్ళ, గవర్నమెంట్ స్కూళ్ళ. సిగ్గు లేకుండా రాసుకున్నావు. ఆకలి తీరిందంట, హాజరు పెరిగిందంట. ఓ పని చేయి, మందిని ముంచినా మంచిగా సంపాదించినా పెట్టుకో. ఏం పెడతావు? మందిని ముంచినా మంచిగా సంపాదించినా పెట్టుకో.